మిస్సమ్మ మేడం గారి చెల్లెలని తెలియకముందే మేడం గారే మీ పెళ్ళిని జరిపించింది సార్. మీ పెళ్ళి అనుకోకుండా జరిగింది కాదు. మేడమే దగ్గరుండి జరిపించింది. కాబట్టి మీ కలయిక కావాలనే జరిగిన కలయిక సార్. కాబట్టి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి సార్ మిస్సమ్మని. నేను తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి సార్ అని రాథోడ్ దండం పెడుతూ చెప్తాడు. తర్వాత బాగీ గార్డెన్‌లోకి వచ్చి ఆరు కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే ఆరు బాగీకి కనపడకుండా చెట్టు చాటున దాక్కుని ఉంటుంది. అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది గోడ దగ్గర నుండి. కుర్చీ వేసుకొని అక్క అక్క అని కేకలు వేస్తూ ఉంటుంది. అయినా కూడా ఎవరూ బయటికి రాకపోవడంతో పొద్దున్న లేచినప్పటి నుండి అక్క ఇక్కడే ఎక్కడో కనిపిస్తూనే ఉంటుంది కదా! ఈరోజు ఇంత పిలుస్తున్నా కూడా కనిపించట్లేదేంటి? అసలు రావట్లేదేంటి అని అనుకుంటూ బాగి లోపలికి వెళ్తుంది. అమ్మయ్య అని ఆరు అనుకుంటూ ఉంటే అప్పుడే గుప్తా గారు వెనుక వైపు నుంచి వచ్చి బాలిక అని గట్టిగా అరవటంతో ఒక్కసారిగా ఆరు కింద పడిపోతూ ఉంటుంది. నేనేమియు నిన్ను తోయలేదు అని గుప్తా గారు అంటే వెనుక వైపు నుంచి వచ్చి దొంగలా అరిస్తే భయపడరా ఏంటి అని ఆరు అరుస్తూ ఉంటుంది. సరేలే ఏమిటి బాలిక ఈ దాగుడు మూతలు అని గుప్తా గారు అనడంతో నేను మిస్సమ్మకి ఇలా దాక్కున్నాను గుప్తా గారు. అస్థికల్ని పౌర్ణమి తర్వాత కలిపేస్తారు కదా! సరిగ్గా అస్థికలు కలిపిన వెంటనే నేను కనపడటం మానేశాననుకో అప్పుడు మిస్సమ్మ దృష్టిలో నేను ఆత్మగానే మిగిలిపోతాను. అదే ఇప్పటినుంచే నేను కనపడటం మానేస్తే అప్పుడు మిస్సమ్మ దృష్టిలో నేను ఆత్మగా కాకుండా ఒక ఆత్మీయురాలిగా పక్కింటి అక్కలాగా ఎప్పటికీ కనపడని పక్కింటి అక్కలాగా అలాగే ఉండిపోతాను. అలా మిగిలిపోతే ఎంత బాగుంటుంది కదా గుప్తా గారు. కనీసం మిస్సమ్మ దృష్టిలోనైనా నన్ను ఆత్మీయురాలిగా మిగిలిపోనివ్వండి అని ఆరు చెప్తుంది. అప్పుడే బాగి బాల్కనీలోకి వెళ్ళి అక్క అక్క అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో ఆరు మళ్ళీ ఒక్కసారిగా చెట్టు చాటున దాక్కుని ఉంటే గుప్తా గారు కూడా దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏమిటి బాలిక సహవాసం చేస్తే 6 నెలల్లో వారు వీరవుతారంటారు. నువ్వు మాత్రమే కదా దాక్కోవాల్సింది. నేనెందుకు నీలా ప్రవర్తించుచుంటిని అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మిస్సమ్మ వెళ్ళిపోయిందా? అయినా కూడా ఉన్నట్లుండి అలా బాల్కనీలోకి వెళ్ళి అలా పిలుస్తుందేంటి? వదిలేస్తే అంతరిక్షానికైనా వెళ్ళి నా కోసం వెతుకుతుందేమో గుప్తా గారు అని ఆరు అంటుంది. అక్క అక్క అని బాగి గట్టిగా టెర్రస్ పైకి వెళ్ళి మరీ పిలుస్తూ ఉంటుంది. అయినా కూడా ఆరు ఎక్కడా పలకలేదు కనపడలేదు కాబట్టి మళ్ళీ బాగి లోపలికి వెళ్తుంది. బాలిక నీ సోదరి లోపలికి వెళ్ళిపోయినది అని గుప్తా గారు చెప్పడంతో అమ్మయ్య వెళ్ళిపోయిందా? పౌర్ణమి పోయే వరకు ఇలాగే మిస్సమ్మ కంట అస్సలు కనపడకూడదు అని ఆరు అంటుంది. అయితే నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. రమ్ము నాతో పాటే అని గుప్తా గారు అంటే ఎక్కడికి అని ఆరు అంటుంది. ఏమిటి మళ్ళీ నా మాటలు నువ్వు నమ్మటలేదా అని గుప్తా గారు అంటే నమ్మొచ్చా అని ఆరు అంటుంది. ఇక్కడ ఉంటే ఆ బాలిక కంట నువ్వు పడతావని ఈ గృహం వెలుపలికి వెళ్దాము అక్కడే ఉందాము అని చెప్పుచున్నాను అని గుప్తా గారు అంటే మళ్ళీ యమపురికి తీసుకువెళ్ళరు కదా అని ఆరు అంటే అబ్బా అని గుప్తా గారు ఏడుస్తూ ఉంటారు. సరే రండి రండి మళ్ళీ త్వరగా మిస్సమ్మ వస్తుంది అని ఆరు గుప్తా గారు గేటు దగ్గరికి రాగానే అక్క అంటూ బాగి అక్కడికి వచ్చేస్తుంది. ఆ బాలిక నిన్ను చూసేసింది అని గుప్తా గారు నవ్వుకుంటూ ఉంటారు. ఏంటక్క ఇందాకటి నుంచి నేను నీకోసం ఇక్కడికి వచ్చి మొత్తం వెతికాను పిలిచాను అయినా కూడా నువ్వు ఎక్కడ కనపడలేదు. ఉన్నట్లుండి ఎలా వచ్చావు ఎలా కనిపిస్తున్నావు అని బాగి అడుగుతూ ఉంటే అంటే నీ పిలుపు వినపడింది అందుకే నీకోసం వచ్చాను అని ఆరు అంటుంది. ఓ వినపడిందా? ఇందాక మా ఇంటికి స్వామీజీ వచ్చారు అని బాగి అనడంతో చూశాను విన్నాను అని ఆరు అంటుంది. ఎలా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే సరే ఏంటో చెప్పు మిస్సమ్మ అని ఆరు అడుగుతూ ఉంటుంది. ఆ స్వామీజీ ఏం చెప్పాడో తెలుసా? ఆరు అక్క అస్థికల్ని పుణ్యనదిలో కలిపేమని చెప్పారు. అందుకే మేము కూడా ఆరు అక్కకి ఎంతో ఇష్టమైన కాశీలో ఆ అస్థికల్ని కలిపేయాలని నిర్ణయించుకున్నాము. పౌర్ణమి తర్వాత కలిపేస్తున్నాము అని ఆరు చెప్తుంది. అక్క ఇలా రా అక్క అని బాగి పిలవడంతో ఏంటో చెప్పు మిస్సమ్మ అని ఆరు బాగి దగ్గరగా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏమీ లేదు గార్డెన్లో నీకేదైనా తేడాలాగా కనిపించిందా అంటే ఆరు అక్క ఆత్మ ఇక్కడే ల్యాండ్లో తిరుగుతుందని స్వామీజీ చెప్పారు అని బాగి చెప్పడంతో తనిప్పుడు మాట్లాడుతున్నది ఆత్మతోనే అని తెలిస్తే ఇంకేమవును అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. ఆరు కోపంగా గుప్తా గారి వైపు చూస్తూ ఉంటుంది. అక్క నిన్నేనక్క అడుగుతున్నది అని బాగి అనడంతో లేదు అలా డౌట్గా ఏమీ అనిపించలేదు అని ఆరు చెప్తుంది. ఆరు అక్క ఇక్కడే తిరుగుతుందని స్వామీజీ చెప్పినప్పుడు ఒక్కసారి నాకు ఆరు అక్క కనిపిస్తే ఎంత బాగుంటుందో నేను మాట్లాడాల్సిన మాటలు కొన్ని ఉన్నాయి అని బాగి అనడంతో ఏంటా మాటలు అని ఆరు అంటుంది. ముందుగా భయపడొద్దని చెప్తాను. ఈ కుటుంబాన్ని చూసుకోవటానికి నేనున్నాను. పిల్లలకి నేను సొంత కన్నె తల్లిని
కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకుంటాను. నువ్వు సంతోషంగా ఉండు, భయపడొద్దు అని చెప్తాను. ఎన్ని రోజులైనా అక్క ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉందంటే అక్కకి కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. అందుకే అక్క భయానికి భరోసా ఇవ్వటానికి అని చెప్తూ బాగి ఒక్కసారిగా ఆరు వైపు చూడడంతో ఆరు బాధపడుతూ కనిపిస్తుంది. అయ్యో అక్క, ఏడవకక్క, నేను ఏదేదో మాట్లాడి నిన్ను ఏడిపించేశాను. రాతోడు గనుక ఇప్పుడు మిమ్మల్ని చూశాడంటే మీరు ఏడుస్తున్నారు కాబట్టి మీరే ఆరు అక్క అని చెప్పేస్తాడు అని బాగి అంటే, ఎందుకలా చెప్తాడు అని ఆరు అంటుంది. నేను నీతో మాట్లాడుతున్న రాతోడికి ఒక్కసారి కూడా పరిచయం చేయలేదంట. అందుకని నువ్వు ఆరు అక్క ఆత్మనే అని రాతోడు చెప్తున్నాడు. మిమ్మల్ని నేను చూశాను, నీలా చూసింది మనోహరి చూసింది. నేను నిన్ను ముట్టుకున్నాను, మీరు మా ఇంట్లోకి పూజకు కూడా వచ్చారు, పూజ కూడా చేశారు. ఆత్మ అయితే ఇవన్నీ సాధ్యం కావు కదా, నేను ఇది కూడా చెప్పాను అని బాగి చెప్తూ ఉంటే అవునవును అని ఆరు అంటుంది. అప్పుడే అంజు పాప అటుగా వెళ్తూ మిస్ అమ్మ ల్యాండ్లో ఎవరితో మాట్లాడుతుంది, అక్కడ ఎవరు లేరు కదా అని చాలా షాకింగ్గా గుమ్మం దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది. అక్క, మనోహరి దగ్గర నేను మీ ఫోటో చూశాను, కానీ మనోహరి నిజమైన ఫోటో చూపించిందా లేదా అనేది నేను ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోవాలి. అస్థికల్ని పుణ్యనదిలో కలపక ముందే నేను కన్ఫర్మ్ చేసుకోవాలక్క అని అంటే, ఎందుకులే మిస్ అమ్మ ఇప్పుడు చూడటం అని ఆరు ఉంటుంది. లేదక్క, నేను ఇప్పటికిప్పుడు కన్ఫర్మ్ చేసుకోకపోతే అసలు నా మనసు ఊరుకోదు, ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకుంటాను అని బాగి లోపలికి వెళ్తుంది. అబ్బా, ఇప్పుడు మిస్ అమ్మ నా ఫోటోని చూసిందంటే మొత్తం తలక్రిందులైపోతుంది. నేను దాక్కుని ఉంటే మీరే కావాలని ఇలా బయటికి వచ్చేలా చేశారు కదా అని ఆరు అరుస్తూ ఉంటే, అయ్యో ప్రభు, మీరు కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు, నాకేమో ఇలా అయిపోయింది, నాకు తగిన శాస్తి జరిగింది అని గుప్తా గారు టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి, రాజుగారు వచ్చారా, ఏం చెప్పారు, ఏం మాట్లాడారు అని ఆరు అడుగుతూ ఉంటే, అబ్బా బాలిక, విసిగించకము, మనము చెట్టు కింద సేద తీరుతాము పద అని గుప్తా గారు అంటారు. బాగి లోపలికి రాగానే, మిస్ అమ్మ నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు, అక్కడ ఎవరు లేరు కదా అని అంజు అనడంతో, ఆత్మగా ఉన్న మీ అమ్మతో మాట్లాడి వస్తున్నాను. పక్కింటక్కతో మాట్లాడుతుంటే అందరికీ కామెడీగా అయిపోయింది. పక్కింటక్క అని చెప్పినా ఎవరు నమ్మట్లేదు అని బాగి వెళ్తుంది. తర్వాత మనోహరి గోరా గురించి ఆలోచిస్తూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎలాగైనా సరే అస్థికల్ని పుణ్యనదిలో కలుపుతున్న విషయం గోరాకి తెలియకూడదు. ఏదో ఒక విధంగా ఆ అస్థికల్ని పుణ్యనదిలో కలిపేలా నేనే దగ్గరుండి చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే గోరా సడన్గా మనోహరి కారుకి అటుగా రావడంతో మనోహరి సడన్ బ్రేక్ వేసి కారు కాస్త అదుపు తప్పి చెట్టుకి కార్ని గుద్దబోతూ ఉంటుంది. అయితే సడన్ బ్రేక్ వేసి ఏదో ఒక విధంగా నిలదొక్కుంటుంది. ఏంటి గోరా అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటి మనోహరి, నన్ను చూసి షాక్ అయ్యావా, నేను రాననుకున్నావా, నువ్వు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావు కదా అని గోరా చెప్తుంటే, అబ్బే అలాంటిదేం లేదు, నీకోసం నేను చాలా చోట్ల వెతికాను, ఎక్కడ కనపడకపోతే నువ్వు ఎలా వస్తావో ఎక్కడ ఉంటావో నాకెలా తెలుస్తుంది, సడన్గా వచ్చేసరికి కాస్త షాక్ అయ్యాను, అంతే అంతే అని మనోహరి అంటుంది. ఏంటి మనోహరి, నాకేమైనా చెప్పాలా అని అంటే, అబ్బే ఏమీ లేదు అని మనోహరి అంటుంది. ప్రయాణానికి సిద్ధం చేసుకున్నారా, ఆ అరుంధతి అస్థికల్ని పుణ్యనదిలో కలపడానికి ఏర్పాటు చేసుకున్నారా అని అనడంతో మనోహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి, నాకు నువ్వు నిజం చెప్పాలని అనుకోవట్లేదు కదా అని అంటే, అయ్యో అలాంటిదేం లేదు గోరా, నేను చెప్దామనే అనుకున్నాను, కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు కదా అని మనోహరి అంటుంది. నేను నా పాటికి కఠిన దీక్ష చేసుకుంటూ ఆ ఆత్మని బంధించడానికి చాలా పూజలు చేస్తూ ఉంటే మీరు చేస్తున్న ఏర్పాట్లు నాకు తెలిసిపోయాయి, అందుకే ఇలా వచ్చేసాను. చూడు, ఆ అస్థికలు నా సొంతం అవ్వాలి, నేను ఆ ఆత్మని బంధించాలి అని గోరా అనడంతో, అది కాదు గోరా, ఆ అస్థికలు పుణ్యనదిలో కలిపితేనా కదా దాని పీడ నాకు విరగడైపోతుంది. నువ్వు ఆ ఆత్మని బంధించాలని చాలాసార్లు ప్రయత్నించావు, కానీ అది కుదరలేదు. నాకు దాని పీడ వదలాలంటే అస్థికల్ని నదిలో కలపటమే ముఖ్యం అని మనోహరి అంటే, లేదు, ఆ ఆత్మ కావాలి, ఆ అస్థికలు నా సొంతం అయ్యేలా నువ్వే చేయాలి. నువ్వు సహాయం చేస్తావా లేదా, నువ్వు కాదు కూడదు అన్నావా, అప్పుడు నేను ఆత్మలన్నీ బంధించడమే కాదు, మనిషిగా ఉన్న మనిషి శరీరాన్ని ఆత్మగా కూడా మార్చగలను, ప్రాణాలు తీయగలను అని గోరా బెదిరిస్తాడు. అది కాదు గోరా, ఎందుకంటే ఆత్మ కాకుండా ఇంకా చాలా ఆత్మలు ఉంటాయి కదా అని మనోహరి అంటే, లేదు, అరుంధతి ఎటువంటి పాపము చేయలేదు, అన్ని పుణ్యాలే చేసుకుంది, అందుకే ఆ అరుంధతి ఆత్మకి ఆ దేవుడు కూడా సహకరిస్తున్నాడు, కాబట్టి అలాంటి అరుంధతి ఆత్మనే నేను బంధించాలి, శక్తుల్ని కైవసం చేసుకోవాలి, కాబట్టి నువ్వు నాకు సహాయం చేసి తీరాల్సిందే అని గోరా వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.
అబ్బా! ఎలాగైనా అస్థికల్ని నదిలో కలిపేలాగానే చేయాలి. వీడికి ఎదురు తిరగటం చాలా ప్రమాదకరం కాబట్టి వెన్నుపోటు పొడుస్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. రాథోడ్, అమర్ ఇద్దరూ స్వామీజీ దగ్గరికి వచ్చి, ఆరు ఆత్మ మా ఇంటిలోనే తిరుగుతుందని మీరు చెప్పారు కదా. చనిపోయిన తర్వాత ఆరుకి 2 కోరికలు ఉన్నాయని నాకు అర్థమైంది. అందులో ఒకటి తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని. నాకు తెలిసినా నేను వాళ్ళకి విషయం చెప్పలేదు అని అమర్ చెప్తూ ఉంటే,